ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమికైనను సముద్రముకైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమునకు హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం. చదవబడిన వాక్యంలో నుంచి నాయన మరొక్కసారి మీరే ఇప్పుడు మా మధ్యలోనికి వచ్చి ఆ వాక్యంను తెరిచి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆ ముద్రించు దూత, సూర్యోదయ దిశ నుండి వచ్చినటువంటి ఆ ముద్రించు దూత ఈ మధ్యాహ్నము ఇక్కడ నిలబడి ఆ దూతనే మమ్మల్ని అందరినీ ముద్రించును గాక. తండ్రి, రంగం మీద నిలబడి నీ యొక్క వాక్యపు మాటల చేత మమ్మల్ని ముద్రించమని నీకు రాజ్య స్వాగతం పలుకుతూ ఇక్కడ నిలబడుతున్న నన్ను పూర్తిగా మీరు మరుగుపరుచుకోనండి. ఈ దివ్యమైన వాక్యము, ప్రస్తుత వాక్యము ఈ సమయంలో నువ్వు చేస్తున్న కార్యముల విషయమై రంగం మీద నిలబడి ఇక్కడ ఉన్న నీ పిల్లలతోటి మా అందరితోటి మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనిద్దాం. ఇప్పుడు బయట ఏం జరుగుతుంది, బయట ఏమి ఇబ్బందులు అవుతున్నాయి, బయట వచ్చిన సమస్యలు ఏంటి, ఇవన్నీ లిమిట్, ఇవన్నీ మనం తీసుకోవద్దు. ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తాయి, రాక మానవు. అయినను ఇలాంటి డిస్టర్బెన్స్లలో దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ఆ విధంగా వాటిని మనం పట్టించుకోవద్దు. కానీ దేవుడు ఏమి నా గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి దేవుడి సంకల్పం ఏంది, నా గురించి దేవుడి ప్రణాళిక ఏంది, నన్ను ఏం చేయవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేనేం చేయవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నాకేం జరగబోతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఒక ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాము. దేవుడి యొక్క ప్రణాళిక మన జీవితంలో జరుగుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు నమ్మనటువంటి వాళ్ళు ఒక దినమున విడవబడబోతున్నారు, వాళ్ళు శ్రమల పాలు కాబోతున్నారు, వారు నరకంలో పడబోతున్నారు. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తన పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి. సో ఒక ప్రత్యేకమైన ప్రజలుగా, ఏర్పరచబడ్డ జనాంగంగా ఈ అన్య జనుల మధ్యలో మనం ఏర్పరచబడిన యేసు క్రీస్తు యొక్క పిల్లలుగా ఇప్పుడు భూమి పైన ఉన్నాం. సో దేవుడు మన నిమిత్తం ఏం చేశాడు, ఏమి చేయబోతున్నాడు, మనకేం జరగబోతున్నదని దాన్ని మనం తెలుసుకొని దానిలో మనకు ముందుకు కొనసాగడమే శ్రేష్టమైనది. హల్లెలూయా. అదే శ్రేష్టమైన కార్యం ఉన్నది కనుక అందుకే దేవుడి ప్రణాళిక ఏందో, దేవుడు చేస్తున్న సంగతులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చదవబడిన లేఖనం ఏంటంటే, నేను పైన సండే చెప్పిన ప్రకారము రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అది 1939 నుంచి 1945 వరకు జరిగింది. హల్లెలూయా. ఈ 6 సంవత్సరములు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అకస్మాత్తుగా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. అయితే చాలా మందికి ఈ మిస్టరీ తెలియని విషయం ఏంటంటే, స్కెచ్ ఉన్నది. ఈ చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, అకస్మాత్తుగా ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు ఆగిపోయింది తెలియకుండానే ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు అక్కడ ఆగిపోయారు.
రెండవ ప్రపంచ యుద్ధం జరగకుండా ఆగిపోయింది. సో మరి ఎందుకు ఆగిపోయిందంటే పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెబుతున్నది. హల్లెలూయా. ఏంటిదంటే ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడే భూమి మొత్తానికి నాశనము జరగవలసిన సమయం వచ్చి ఉండే. ఆమేన్. అయితే అప్పుడు ఆ సమయం వచ్చి ఉంది. అయితే ఆల్రెడీ 4 దూతలు, అధికారం పొందిన దూతలు 4 దిక్కులలో చేరున్నారు. వాళ్ళు ఇక భూమిని మొత్తాన్ని, సముద్రమును, చెట్లను ఇవన్నిటిని నాశనం చేయడానికి ఆ 4 దూతలు రెడీగా ఉన్నారు. ఇది భౌతికంగానో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాల మధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఆత్మీయంగా చూస్తే దేవుని వాక్య ప్రకారము పరలోక రాజ్యంలో, హెవెన్లో, ఆకాశంలో ఇంకొక కార్యం జరుగుతుంది. అదేంటి అని అంటే భౌతికంగా అందరు యుద్ధం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే 4 దిక్కుల 4 దూతలు ఉన్నారు. వాళ్ళు భూమిని అంతం చేయడానికి, సముద్రానికి, చెట్లకు హాని చేయడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ రెడీగా ఉన్నటువంటి సమయంలో ఉదయం దశ నుంచి ఒక దూత దిగి వచ్చాడు. ఆమేన్. ఎవరు దిగి వచ్చారు? దూత దిగి వచ్చాడు. ఆ దూత దిగి వచ్చి ఈ 4 చెప్తున్నాడు. 4 దిక్కుల్లో ఉండి నాశనం చేద్దామన్న దూతలతోటి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, మీరు సముద్రంకైనాను, భూమికైనాను, ఏ చెట్టుకైనాను హాని చేయవద్దు. అంటే ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడే భూమి మీద ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయవద్దు. ఎందుకు చేయవద్దు అంటే, ఈ సూర్యోదశ నుంచి దిగి వచ్చిన దూత ఏం చెప్తున్నాడంటే, ఇంకా కొంత ఏర్పరచబడిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముద్రించబడవలసి ఉన్నది గనక ఇప్పుడే మీరు అంతం చేయవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకే పోయిన వారం చెప్పాను, ఆ రోజే ఈ భూమి మొత్తం నాశనం అయిపోయేది. నేను 1985లో పుట్టాను, కానీ 1949, 46లోనే, 45లోనే ఈ భూమి మొత్తం నాశనం అయిపోయేది. కానీ దేవుడు అప్పుడు ఎందుకు ఆ యుద్ధాన్ని ఆపాడు? ఎందుకు ఈ ప్రపంచం నాశనం కాకుండా ఆపాడు? మానవులు ఆపితే అది ఆగలే. దేవుడి దూతనే వచ్చి నాశనం చేయకుండా దూతలను ఆఫ్ చేసి పెట్టేసి ఆపాడు. కారణం ఏంటంటే, ఇంకా కొంతమంది తన పిల్లలు ముద్రింపబడలేదు. వాళ్ళు ముద్రింపబడు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే కాదని ఆ దూత వచ్చి ఆపు చేశాడు. హల్లెలూయా. ఆ దూత వచ్చి ఆపు చేసేది ఎందుకోసం అంటే, నీ కోసం, నా కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే మనము ఆ దూత చేత ముద్రింపబడాలి, అనగా మనము రక్షింపబడాలి, మనము పరలోక రాజ్యము వెళ్ళవలెనని దేవుడి సంకల్పమైనది. దేవుని ముందు ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు ప్రకారము మనని చూసిన దేవుడు మనని రక్షించాలని, మనని సిద్ధపరచాలని, మన పరలోక రాజ్యానికి తీసుకుపోవాలని ముందు ఏర్పరచుకున్న దేవుడు ఆ రోజే భూమి నాశనం కాకుండా ఆపు చేశాడు. కాబట్టి ఈరోజు మనం రక్షింపబడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపు చేసిన దూతనే ఈ రోజు నీతోటి, నీ కుటుంబంతో సంధిస్తున్నది. ఆ దూతనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది. ఆ దూతనే నిన్ను కావలి కాస్తున్నది. ఆ దూతనే నిన్ను ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఆ దూతనే ఏ కష్టాలు వచ్చినా ఉంటది. ఆ దూతనే నీ శత్రువుకు ఎదురుగా నిలబడబోతున్నది. హల్లెలూయా. శత్రువుని మీద ఏ మాత్రము పని చేయకుండా ఏ దేవుడైతే ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో ఆ దేవుడే ఆ పిల్లలకు సెక్యూరిటీని ఇస్తాడు. అందుకే నేను అంటున్నాను, అక్కడ వచ్చిన దూతనే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఆయన రెండవ రాకడ యొక్క వాక్యం దగ్గరికి మరలా దూత మనని సమకూరుస్తున్నాడు. ఎలాగంటే, మొదటి రాకడలో బాలయేసు యూదా బెత్లెహేములో జన్మించినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులను ఏ విధంగా ఏ నక్షత్రం అయితే నడిపించిందో ఆ నక్షత్రమే దేవుని దూత అయినాడు. అగో ఆ నక్షత్రమే ఇగో ఈ కాలంలో రెండవ ప్రపంచాన్ని యుద్ధాన్ని ఆపు చేసిన దూత అయినాడు. ఆ దూతనే ఇప్పుడు రెండవ రాకడలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో
అదే దూత మరలా నీ దగ్గరికి విజిటింగ్ చేసి నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీకు తోడుగున్నానని చెప్పి ఈ రెండవ రాకడ వాక్యం దగ్గరికి వచ్చినట్టుగా ఆ దూతనే చేశాడు. ఆమేన్. ఇదే దూత మొదటి రాకడలో మరియకు కనిపించి మరియతోటి మాట్లాడి నీవు ఒక కుమారుని కనబోతున్నావని చెప్పాడు. ఆ దూతనే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చాడు. హల్లెలూయా. ఏ దూత అయితే గొర్రెల కాపరం దగ్గరికి వచ్చి గొర్రెల మంద కాచుకుంటున్నప్పుడు వాడి దగ్గరికి వచ్చి దేవుని దూత మాట్లాడిందో ఆ దూతనే 1946లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపాడు. ఎందుకు ఆపాడంటే నిన్ను నన్ను రక్షించడానికి. మరలా సేమ్ థింగ్, ఆ ఆపిన అదే దూత ఇప్పుడు రెండవ రాకడలో యేసు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో, ఆయన వాక్యం ఎక్కడ ఉందో ఆ వాక్యం యొద్దకు అదే దేవుడు మొదటి రాకడలో బయలుపరుచుకున్న అదే దూత, మొదటి రాకడలో యేసు క్రీస్తు దగ్గరికి నడిపించిన అదే దేవుని దూత, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపుచేసిన అదే దూత ఇప్పుడు తన ఏర్పరచబడ్డ పిల్లల్ని మరొకసారి రెండవ రాకడ వాక్యం దగ్గరికి, రెండవ రాకడ సత్యం దగ్గరికి అదే దూత వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని బయలుపరుచుకుంటూ ఈ సత్యవాక్యం దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది దైవ కార్యమైనది. అందుకే శుక్రవారం దినమున మనకు ఒక కార్యం జరిగింది. మన బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రాత్రే కార్యం జరగడం మొదలు పెట్టాడు. సిస్టర్ చెప్పారు, ఏదో వచ్చినట్టు కిటికీలో కనపడ్డదన్నా నాకు భయమైంది, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, అసలు బలం లేదు, లేచేటట్టు లేను, పూర్తిగా బలహీనమైపోయినా, నాకేమి అర్థం కావట్లేదన్నా అని అనుకొని ఆ తర్వాత యేసయ్య నాకు బలమి అని ఎప్పుడైతే ఆ బిడ్డ మనసులో అనుకొని యేసయ్య నామాన్ని స్మరణ చేసుకున్నాడో వెంటనే దేవుని యొక్క దూత అగ్ని స్తంభం వెలుగుగా రావడం మొదలైంది. ఆ వచ్చిన వెలుగు ఏదో కాదు కానీ దేవుని దూత అయి ఉన్నాడు. నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి, తన నమ్మిన ప్రజల్ని కాపాడటానికి దేవుని దూత దిగి వచ్చాడు. ఒక పక్క దేవుని దూత ఆ కుటుంబాన్ని విజిటింగ్ చేయడం మొదలు పెడితే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకొక వైపు ఇంకొక విశ్వాసిని ఏ విధంగానైనా బలి చేయాలని శత్రు అపవాది పనిచేసి ఇక ఇబ్బందులు పడివేయడం మొదలు పెట్టాడు. ఈ పక్కన దేవుడి దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ గృహంలోనే కార్యం జరిగించాడు. ఆ మీటింగ్ అయిపోయిన తెల్లారి నుంచి ఇక అపవాది ఆ ఏర్పరచబడ్డ పిల్లల్ని చెల్లా చెదురు చేయాలని అపవాది రంగం మీదకి వచ్చేసాడు. ఏదేమైనను ఇక్కడున్న మీరు చిన్న గుంపైనను దేవుని దూత చేత, పరిశుద్ధాత్మ చేత, వెలుగునడి చేత నడిపించబడుతున్న ప్రజలై ఉన్నారు. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడి దూత ఇప్పుడు కార్యం చేయడం మొదలు పెట్టాను. నేను బలంగా నమ్ముతున్నా, బిడ్డలారా మిమ్మల్ని దేవుని దూత నడిపించాలి. మొదటి రాకడలో అందరూ యేసుక్రీస్తుని నమ్మలా. పరిసయ్యులు నమ్మలే, సద్దుకేయులు నమ్మలే, ధర్మశాస్త్ర ఉపదేశకులు నమ్మలే. గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ మందిరాలలో బోధించుతూనే నిజంగా వాక్యం శరీరధారి యోచించి కన్యక ఒక గర్భవతి కుమారి కంటది అని వాక్యం చెప్తే అదే వాక్య ప్రకారం ఆయన వస్తే చాలా మంది ప్రజలు గుడ్డివారని తోసివేశారు. కానీ ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచుకున్న దగ్గరికి దేవుడు తన దూతను పంపాడు. ఆ దూత వెళ్ళే వారితో మాట్లాడింది. ఆ దూతనే వారిని సమకూర్చి బెత్లెహేములో దీన పశువుల పాకలున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఆరాధించారు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఈ సత్య వాక్యం యొద్దకు అదే దూత ఏర్పరచుకొని మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఈ వాక్య సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ జ్ఞానులు ఆరాధించినట్టు, ఆ మరియ ఆరాధించినట్టు, ఆ గొర్రెల కాపరులు ఆరాధించినట్టు మరొక్కసారి అంత్య దినములలో ఆరాధించట కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఆ దూత మరొక్కసారి ఇప్పుడు ప్రత్యక్షమై మీకు బయలుపరచుకొని రెండవ రాకడలో సత్య వాక్యంలో యేసుక్రీస్తు ఇక్కడ జన్మించాడని, యేసుక్రీస్తు అనగా వాక్యం, సత్య వాక్యం ఇక్కడ ఉందని అదే దూత మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. అందుకే ఆ కాలంలో వాళ్ళు ఏర్పరచబడిన ప్రజలైతే ఈ కాలంలో మేము ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. అందుకే దేవుడి దూత మీ దగ్గరికి వచ్చింది. గొప్ప గొప్ప జ్ఞానుల దగ్గరికి ఆ రోజు పోలే దేవుడి దూత, తెలివి గల వాళ్ళ దగ్గరికి పోలే, గొప్ప గొప్ప బోధకుల దగ్గరికి పోలే, మేము భక్తి పరులము, మేము తెలివి గల వాళ్ళము, మాకు వాక్యం అంతా తెలుసన్న దగ్గరికి వాళ్ళకు పోలే. హల్లెలూయా. ఏ తెలివి ఏ జ్ఞానం లేనటువంటి వాళ్ళు గొర్రెల కాపరి దగ్గరికి దేవుడి దూత వెళ్ళింది.
ఎందుకు పనికిరాని, అసలు ఇంట్లో ఉందో లేదో తెలియనటువంటి మరియ దగ్గరికి దేవుడి దూత వచ్చింది. హల్లెలూయా. అసలు మరి అంటే ఆ ఊర్లో ఉన్నదో లేదో తెలియదంట. అంత సిన్సియర్గా, అంతగా ఎవరికి బయటపడకుండా, అంతగా కనిపించకుండా, అంటే ఆ బయటికి వెళ్ళి షోయింగ్ చేయలేదంట. ఎవరు ఊరిలోకి తెలియదనంటే అందరు తిరిగినట్టు ఎచ్చులు కొట్టుకుంటూ స్కిన్ టైప్ బట్టలు వేసుకొని ఫ్యాషన్గా తిరుగుతూ హైటెక్ మాటలు మాట్లాడుతూ ఫ్యాషన్ మాటలు మాట్లాడుతూ రోడ్ల మీద తిరగలేము. దేవుడి దగ్గర ఉంటూ వినయ విధేయత కలిగి, దైవత్వమును కలిగి, దేవుణ్ణి ప్రేమిస్తూ సైలెంట్ గా ఇంట్లో కూర్చుంది. దేవుడికి స్తోత్రం. కానీ ఆమెనే దేవుని చేత ఏర్పరచబడిన పాత్ర అయినది. లోక రక్షకుని భూమి మీదకి తీసుకొచ్చే దేవుడు ఏర్పరచుకున్న స్త్రీ అయి ఉన్నది. అందుకే ఇలా ఫ్యాషన్ గా తిరిగేటోళ్ళు, మోడర్న్ డ్రెస్ వేసినోళ్ళు, పెద్ద ఇది చేసి టెక్కు చూపేటోళ్ళ దగ్గరికి దేవుడు దూత పోదు. హల్లెలూయా. తెలివి జ్ఞానం లేని, ఏ మాత్రం లేని, అసలు ఏర్పాట్ల ఎన్నికలో ఉన్నవారని వాళ్ళకే తెలియదు, కానీ దూత వారికి ప్రత్యక్షమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో ఇలాంటి విషయాలు చూసినప్పుడు, ఇలాంటి గుణ స్వభావం చూసినప్పుడు, అందుకే నేను ఉత్తగే చెప్పలే వర్షిత గురించి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధి విధానాలు, ఆ జీవితము, ఆ ముఖ కలయిక, ఆ స్వభావం, ఆ ప్రవర్తన, ఆ ఉండే ఆ జీవితం, అది ఆటోమేటిక్గా ఒక ప్రభావితాన్ని చూపెడుతుంది. మరియా అలాగే ఉన్నది. కానీ ఆ మరియ దగ్గరికి దేవుడి దూత వచ్చి స్వయంగా మాట్లాడాడు. ఈ రోజు కూడా తెలివి గల వాళ్ళకు, జ్ఞానవంతులకు, పెద్ద పెద్ద బోధకులు అనుకునే వాళ్లకు మరుగు చేసుకొని నేర్చుకునే పసి బాలులకు మీకు ఈ వాక్యం బయలుపరచబడుతుంది. మీరు ఏర్పరచుకున్నాడు, అందుకే ఈ దూత వాక్యం మీకు ఇప్పుడు చెప్పబడుతుంది. హల్లెలూయా. ఆ దూతనే వచ్చాడు. కానీ ఎప్పుడు వచ్చాడు ఆ దూత? ఎప్పుడు ఆ దూత వచ్చాడనంటే, హల్లెలూయా. ఇప్పుడు నేను కొంచెం లోపలికి వెళ్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది సిలువ. ఆమేన్. యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితము యూదా బెత్లెహేములో దీన పశువుల పాకలో జన్మించాడు. ఆమేన్. అయితే ఇక్కడ యేసు ప్రభువు జన్మించాడు. ఈ జన్మించిన సమయంలో ఇక్కడ జ్ఞానులకు, ఇక్కడ గొర్రెల కాపరులకు, ఇక్కడ మరియకు, అలాగే కొంచెం ముందు పోయిన తర్వాత 40వ రోజున యేసుక్రీస్తును మందిరంలోకి తీసుకుపోయిన తర్వాత సుమ్యోను అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడికి కూడా పరిశుద్ధాత్మ బయలుపరిచింది ఈయన రక్షకుడు అని. ఆ పసి బాలుని తీసుకొని దగ్గర పెట్టుకున్నప్పుడు ఎమ్మట బాలుని చూడగానే, నాదా రక్షకుడా, నీ రక్షణను కళ్ళారా చూసే భాగ్యం నాకు ఇచ్చావా అంటాడు. హల్లెలూయా. ఆయన ఎలాగీ మాట చెప్పాడంటే, దూత ఆయనకు బయలుపరచడం వల్ల, పరిశుద్ధాత్మ ఆయనకు బయలుపరచడం వల్ల, మరియకు పుట్టే కుమారుడు యేసుక్రీస్తు అని, ఆయన రక్షకుడు అని దూత చెప్తేనే తెలిసింది. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రమైన దూతనే చెప్పి రక్షకుడు పుట్టాడని ఇక్కడికే నడిపించాడు. హల్లెలూయా. గొర్రెల కాపర్లకి దూత వచ్చి ఇక్కడ యూదా బెత్లెహేములో ఇక్కడ మీ రక్షకుడు పుట్టాడని చూపెట్టాడు. ఇక అలాగనే సేవకుడైన సుమ్యోను కూడా పరిశుద్ధాత్మ బయలుపరచబడిన రక్షకుడిగా పుట్టాడన్న విషయం ఇక్కడ అర్థమైంది. కానీ ఈ నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాల టైం పట్టిందంటే 33.5 సంవత్సరాలు. హల్లెలూయా. యేసు ప్రభు 30 సంవత్సరాల దాకా సేవ మొదలు పెట్టలే. ఆమేన్. యేసు ప్రభు సేవ మొదలు పెట్టింది ఓన్లీ 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యనే ప్రపంచాన్ని మొత్తం కదిలివేసింది. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యనే ప్రపంచానికి మొత్తాన్ని రక్షణ తీసుకుపోయింది. ఈ 3 సంవత్సరాల పరిచర్యనే లోక పాపములకు పరిహారం కలిగించే గొర్రెపిల్ల యొక్క రక్తం కార్చబడినది. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరంలోనే ఈ కార్యం జరిగింది. 30వ సంవత్సరం వచ్చిన తర్వాత పరిచర్య మొదలు పెట్టలే. కానీ 30వ సంవత్సరం ఆయన సువార్త మొదలు పెట్టడానికి ముందు ఆయనకు ముందుగా కూడా ఒక దూత వస్తాడని, ఆయన నీటి బాప్తిసం ఇచ్చి యోహాని అనని, ఆయనను పరిచయం చేసే నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈయన యేసు ప్రభు కంటే 6 నెలల ముందే పుట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు కంటే 6 నెలల ముందే పుట్టాడు. ఈయన ఎలిజబెత్ జకర్యాలకు పుట్టాడు, యాజకునికి పుట్టాడు. ఈయన మాత్రం యేసుక్రీస్తు మరియకు జన్మించాడు. ఈయనలో యేసు ప్రభువును పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి జన్మించాడు. కానీ నీటి బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రం తల్లిదండ్రుల ద్వారానే జన్మించాడు. అందుకే ఈయన రక్షకుడు, ఆయన దాసుడై ఉన్నాడు. హల్లెలూయా.
అందుకే ఈ యోహాను ఆయన ఒక దాసుడు, ఆయన ఒక సేవకుడు, ఆయనను మొదటి రాకడలో పరిచయం చేసే వ్యక్తి ఇతనే. హల్లెలూయా. ఈయనకు 6 నెలల సమయం పట్టింది. అదే మరియ వెళ్ళి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, నాకు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, నా గర్భవాసమున ఒక రక్షకుడు పుట్టబోతుండట అని ఎప్పుడైతే ఈ మరియ శుభవచనము చెప్పిందో, ఎలిజబెత్ లో ఉన్న గర్భం 6 నెలల నుంచి కదలకుండా ఉంది. ఎప్పుడైతే ఈ శుభవచనం చెప్పిందో వెంటనే ఆమె గర్భంలో ఉన్న పిండము కొట్టుకోవడం మొదలు పెట్టిందట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మరియ వాక్యాన్ని చెప్పిందో తన సేవకుడైన గర్భంలో ఉండగానే గంతులు వేయడం మొదలు పెట్టాడు. ఇది మొదటి రాకడలో జరిగిన కార్యమై ఉన్నది. ఆమేన్. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు 2025 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు 1946న సూర్యోదశ దిశ నుండి ఒక దేవుడి దూత దిగి వస్తున్నాడు. ఈ టైంలో ఏం జరుగుతుందంటే, రెండో ప్రపంచ యుద్ధంలో భూమి అంతం కాబోతుంది. కానీ భూమి ఇప్పుడే అంతం చేస్తున్న సమయంలో మరలా దేవుడి దూత దిగి వచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే యేసుక్రీస్తును వీరు త్రోసివేశారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆమేన్. శిలువ మరణం పొందిన తర్వాత శిలువ వేసింది వాళ్ళే. ఎప్పుడైతే వాళ్ళు తోసివేశారో ఏర్పరచబడ్డ అపోస్తులు బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళు సువార్తను తీసుకురావడం మొదలు పెట్టారు. సో ఆ విధంగా ఇజ్రాయేలుకు దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వాళ్ళు చేర్చుకొని త్రోసివేయడం వలన, తన శిష్యులు ప్రపంచ వ్యాప్తంగా చెల్లాచెదరవడం వల్ల ఇప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ, యేసుక్రీస్తు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో లేడు. వారు అపోస్తులు ప్రకటిస్తున్న వాక్యంలో ఉండి భూ ప్రపంచాన్ని మొత్తానికి సువార్తను దేవుడు తీసుకెళ్లాడు. ఈ నుంచి ఇక ప్రపంచం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, ఇదంతా ఇజ్రాయెల్ దేశంలో జరిగింది. కానీ వీళ్ళు త్రోసివేయడం వల్ల ఇప్పుడు వెలుగు ఇటువైపు వచ్చిందంటే ప్రపంచ దేశాలంతటికి మోగింది. హల్లెలూయా. అప్పటి మట్టుకు ఆయన ఇజ్రాయెల్ దేశంలోనే కదలాడాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు శిలువ మరణంలో త్రోసి వేశారో ఇక ప్రపంచ వ్యాప్తానికి సువార్త వెళ్ళింది. మన భారతదేశానికి తోమా అనే శిష్యుడు వచ్చాడు. హల్లెలూయా. మన భారతదేశానికి మొట్టమొదటి వచ్చిన యేసు ప్రభు యొక్క శిష్యులలో తోమా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ తోమా సువార్త వాక్యమును పట్టుకొని భారతదేశంలో అడుగు పెట్టాడు. ఇక భారతదేశంలో రక్షకుడు యేసయ్య అనే సువార్త ప్రకటించబడడం జరిగింది. ఇలా 1900 యేసు ప్రభు శిలువ మరణము జన్మించిన కానుంచి మొదలు పెడితే 1946వ సంవత్సరంలో ఇప్పుడు ఇతర దేశాల మధ్యలో ఈ లోపల ఒక పక్క సువార్త ప్రకటించబడడం జరుగుతూనే ఉన్నది. ఇంకొక పక్క ఇక్కడ నుంచి యూదులు ఇటో అపోస్తులు వెళ్ళారు, ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని టైటస్ అనే ఒక వ్యక్తి యుద్ధం ప్రకటించడం వల్ల ప్రాణ భయాలతోటి యూదులు పారిపోయారు. ఆమేన్ చెప్తారా? అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ నుంచి వీళ్ళు పారిపోయి వీళ్ళు కూడా ఇతర దేశాలకే వచ్చారు, అంటే మన దేశాలకే వచ్చారు. కానీ వీళ్ళు త్రోసివేసబడిన యూదులు కానీ ఏర్పరచబడ్డ శిష్యుల స్వార్థను ప్రకటించుకుంటూ మన సైడ్ వచ్చారు. హల్లెలూయా. ఈ టైంలోనే ఎప్పుడైతే యూదులు చెల్లాచెదురై బయట ప్రపంచానికి రావడం మొదలయ్యారో ఈ సమయంలో ఇక్కడ ఒక యెరూషలేము అనే మందిరం ఉంది, సొలొమోను కట్టిన మందిరం. ఈ మందిరము ఇజ్రాయేల్ ఎప్పుడైతే ప్రాణ భయంతో బయటికి వెళ్ళిపోయారో ఈ ఇజ్రాయేల్ భూభాగాన్ని మొత్తము ముస్లిం వాళ్ళు మహమ్మదీయులు దీన్ని ఆక్రమించుకున్నారు. ఇగో ఇక్కడ ఉన్న సొలొమోను కట్టిన యెహోవా దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఆక్రమించుకున్నారు. వాళ్ళు లేరు కదా, వెళ్ళిపోయారు కదా, భయపడి వెళ్ళిపోయారు కదా. ఆ ఖాళీ ఉన్న భూభాగాన్ని ఈ ఇస్లామికులు వీళ్ళందరూ ఇగో ఈ మందిరాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ మందిరాన్ని ఎప్పుడైతే వీళ్ళు ఆక్రమించుకున్నారో వీళ్ళు ఇతర దేశాలకు పారిపోయారు. ఇలా 1946 వరకు ఈ మందిరము పాలస్తీనాలో ముస్లిం కంట్రీస్ అయినా ముస్లిం వాళ్ళు దీన్ని ఆక్రమించుకొని ఇదే ప్రాంతంలో ఈ మందిరాన్ని పడగొట్టి ఇక్కడ రూమర్ మసీదులు కట్టారు.
హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మందిరం కట్టబడి ఇక్కడ హ్యూమర్ మసీదులు కట్టారు. వాళ్ళ మందిరాన్ని కట్టుకున్నారు ఇదే ప్లేస్ లో. దాని మొత్తం పడగొట్టి వాళ్ళు పడగొట్టుకున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు అంటే 1946 సంవత్సరాల వరకు వీళ్ళు ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళే ఆక్రమించుకొని ఆ మందిరం వాళ్ళ స్థానంలోనే ఉన్నది. కానీ దేవుడు ఇలా చెల్లచెదరైన యూదా ప్రజల్ని గమనిస్తూనే ఉన్నాడు. అలాగే అపోస్తులు ప్రకటిస్తున్న సువార్త వెళ్తూనే ఉన్నది. హల్లెలూయా. ఇతర దేశాలలో వీళ్ళు ఉన్నారు, ఇతర దేశాలలో శిష్యులు సువార్త ప్రకటిస్తున్నారు. వీరి ద్వారా వెలుగు వెళ్తుంది. వీళ్ళు త్రోసివేయబడిన వారిగా ఇతర దేశాలలో ఉన్నారు. హల్లెలూయా. ఇందులో నుంచి వచ్చిన ప్రజలు జర్మనీ అనే ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, యూదులు. అయితే ఈ జర్మనీ దేశానికి అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఒకడు వచ్చాడు. ఈ జర్మనీని వాడు ఏలుతున్నాడు. ఈ ఏలుతున్న సమయంలో ఇతడి పైన పరోహాత్మ లాంటి ఆత్మ దూరి యూదా ప్రజలను చంపడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యూదా ప్రజలను చంపడం మొదలుపెట్టాడు. అలాగనే క్రైస్తవులు అని చెప్పబడుతున్న వాళ్ళని కూడా వీడు చంపడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వీరిని చంపడం మొదలుపెట్టాడో ఇక్కడ దేవుని నమ్ముతున్న క్రైస్తవులు ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఈ దేశంలో చంపడం మొదలుపెట్టాడో వీళ్ళందరూ రేయి పగలిగా యెహోవాను మొరపెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు యెహోవాను మొదలుపెట్టడంలో ఇక్కడ ప్రజలు మొరపెట్టడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే ఈ అడాల్ఫ్ హిట్లర్ లో వీళ్ళని చంపడం మొదలుపెట్టాడో, ఇక దేవుని యొక్క దూత రంగం మీదకి వచ్చాడు. గమనిస్తున్నారా? దేవుని యొక్క దూత ఎప్పుడు రంగం మీదకి వచ్చాడు? 1946లోనే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి వచ్చాడు. ఈ అడాల్ఫ్ హిట్లరే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీశాడు. హల్లెలూయా. వీడో ప్రజల్ని చంపుతున్నాడు, యూదులను చంపుతున్నాడు, క్రైస్తవులను చంపుతున్నాడు. జర్మనీ దేశంలో నుంచి రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఒకడున్నాడు, వీడు రాజుగా ఉన్నాడు. వీని వలన వీళ్ళు మొరపెట్టడం మొదలు పెట్టారు. ఈ వీడి వలన వాటిలో ఒక ఆత్మ పనిచేసి వీడు చేసే గొడవలు, వీడు చేసే ప్రయత్నాలన్నీ రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీశాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీశాయనంటే భూమి నాశనం అయ్యే సమయానికి వీడు తీసుకొచ్చారు. కానీ ఈ టైంలో అందరినీ ఇక్కడ మట్టుకు స్వార్థ వచ్చిన్నది, ఇక్కడ మట్టుకు వెలుగు వచ్చిన్నది, ఇంకా కూడా వెలుగు వెళ్ళవలసి ఉంది. ఈ లోపల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. అందుకే దేవుడి దూత నీ కోసం నా కోసం ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ప్రత్యక్షమయ్యి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆఫ్ చేశాడు. ఇంకో విషయం తెలుసా? రెండవ ప్రపంచ యుద్ధం 1945లో అయిపోతే 1946లోనే ఈ 46లోనే ఇజ్రాయేలుకు సంబంధించిన సమస్య ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో వీరి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. గమనిస్తున్నారా? వీళ్ళు చంపుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని దేవుడి దూత వచ్చి ఆపు చేశాడు. ఒకటో మనం రక్షింపబడటానికి. హల్లెలూయా. రెండవది ఏంటంటే తెలుసా? ఇదే దూత రెండవ కార్యం ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడున్న యూదా ప్రజలను తమ సొంత దేశమైన ఇజ్రాయెల్ భూభాగానికి కొనిపోవటానికే ఈ దూత వచ్చాడు. అందుకే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇతర దేశంలో ఉన్నారు. కానీ 1946లో ఐక్యరాజ్య సమితిలో అందరు కలిసి మళ్ళీ ఏం చేశారంటే ఇజ్రాయేలు ఇక ఎక్కడ ఉన్నా వాళ్ళు సొంత భూభాగంలోనికి వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ ఊరిలోనికి వాళ్ళు వెళ్ళొచ్చు అని ఐక్యరాజ్య సమితిలో డిసైడ్ అయింది. అప్పుడు 1946లో ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కొక్కరు సమకూరబడి వాళ్ళు విమానాలు ఎక్కి సొంత భూభాగమైన ఇజ్రాయెల్ అనే భూభాగంలోనికి పోయారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఆ సొంత భూభాగానికి పోయారో వాళ్ళు పోతున్నప్పుడు విలేకరులు వచ్చి అడిగారు, మీరెందుకు మీ సొంత దేశానికి పోతున్నారు? ఆడికి పోయినాక మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు చేయడానికి పోతున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, మా భూభాగంలోనికి మేము ఎందుకు పోతున్నామంటే మా మెస్సయ్య మా కోసం రాబోతున్నాడు. హల్లెలూయా. మేము మా సొంత భూభాగంలోనికి పోయి మరలా మా మందిరమును మేము కట్టుకున్నాక ఆ మందిరంలోనికి మెస్సయ్య వస్తాడు.
మేము ఎందుకు మా సొంత భూభాగంలోకి పోతున్నామంటే మేము ఆ మందిరంను కట్టుకుంటేనే మా మెస్సయ్య మమ్మల్ని రక్షించడానికి వస్తాడు, అందుకే మేము సొంత భూభాగంలోకి పోతున్నామని చెప్పారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఇజ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉన్న ఈ మందిరం కాడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమున్నది? ఉమర్ మసీద్ ఉన్నది, ముస్లింలు ఉన్నది. కానీ వీళ్ళు సొంత భూభాగానికి ఎందుకు వెళ్ళారంటే దీన్ని పడగొట్టే వాళ్ళ మందిరం కట్టాలా. హల్లెలూయా. దీన్ని పడగొట్టి వాళ్ళ మందిరం వాళ్ళు కట్టుకుంటేనే దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. వీళ్ళు ఎందుకు పోయారు? మందిరం కట్టుకోవడానికి. ఈ మందిరం ఎవరి చేతిలో ఉంది? వారి చేతిలో ఉంది. మరి వీళ్ళకి రావాలంటే ఎట్లా? యుద్ధం ప్రకటించాలి. హల్లెలూయా. అందుకే ఇజ్రాయేల్ దేశం సొంత దేశంగా 1946లో ఏర్పడ్డ తర్వాత ఊరుకొని కూర్చోలే. దేవుడు ఇజ్రాయేల్ నుంచి గొప్ప గొప్ప సైంటిస్టులను లేపాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ నుంచి గొప్ప గొప్ప సైనికులను లేపాడు. ఇజ్రాయెల్ ప్రపంచ టెక్నాలజీ మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. ప్రపంచ టెక్నాలజీ మొత్తం చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వాళ్ళకు ఒక ముసాయిదా అనేటువంటి ఒక గూఢాచార సంస్థ ఉన్నది. అది చాలా పవర్ఫుల్ సంస్థ. ప్రపంచాన్ని మొత్తం ఎదుర్కొనగల టెక్నాలజీ, అంత సైనిక పరిజ్ఞానం గల ఇజ్రాయెల్ ఒక ముసాదా అనేటువంటి ఒకటి ఉన్నది. అది ఎన్ని ప్రయోగాలు చేస్తుందనంటే వారిపై దాడి చేసినప్పుడు మొన్న ఐరన్ డ్రోన్ అనే టెక్నాలజీని వాళ్ళు వాడారు. ఐరన్ డ్రోన్ అనే టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుందో తెలుసా? శత్రువు వేసిన బాంబులను ఈ ఐరన్ డ్రోన్ వీళ్ళు ఉపయోగించినప్పుడు ఆ బాంబును అక్కడే ఆఫ్ చేసి అవతల పడేస్తుంది. హల్లెలూయా. అలాంటి టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు వాడారు. ఇప్పుడు దేవుని దూత ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక పక్క నిన్ను నన్ను రక్షించడానికి, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక పక్క ఇజ్రాయేలులను సొంత భూభాగంలోకి తీసుకుపోవడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదే ఈ కాలంలో వాక్య సత్యమైనది. ఇది వినడానికే దేవుని దూత మిమ్మల్ని సమకూర్చింది. ఇది బయటగా లేదు. వాక్యం ఇదే లోతైనది, ఇదే కార్యం. సో దీన్నే ఈ వాక్యం వినకుండా డిస్టర్బ్ చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు మిమ్మల్ని చేస్తుంది, కానీ వాడి వల్ల కాదు. హల్లెలూయా. ఇక్కడికి రాకుండా ఆరాధించకుండా మిమ్మల్ని అది ఆపలేదు. ఎందుకంటే దేవుని చేత మీరు ఏర్పరచబడిన వారైనా, ఈ వాక్యాన్ని వినుటకు మీరు ఏర్పరచబడిన వారైనా. హల్లెలూయా. అందుకనే ఈ దూత వచ్చి వీరిని సమకూర్చాడు. నిన్నగాక మనం న్యూస్ లో చూస్తే హమాసు 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ 7వ తారీఖున వాళ్ళు మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు దొంగ దాడి చేసి ఇజ్రాయెల్ చాలా మందిని చంపి తీసుకుపోయారు. కొంతమంది బందీలుగా తీసుకుపోయారు. కానీ మొన్నట్లా ట్రంప్ వచ్చిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడిందంటే, హమాస్ కూరు ఇటు ఇజ్రాయెల్ చెప్పాడు, మీరు ఇకపైన గొడవలు పెట్టుకోవద్దు, మీ దగ్గర ఉన్న బందీలను రిలీజ్ చేసి ఇజ్రాయెల్కి ఇవ్వండి, మీ దగ్గర ఏమున్నా మీరు ముస్లిం వాళ్ళకి ఇచ్చేయండి, మీరు గొడవ పెట్టుకోవద్దని ఎప్పుడు ట్రంప్ ఎంటర్ అయి చెప్పాడో, వాళ్ళ సంధి ఒప్పందమై నిన్నగాక మొన్ననే ఇజ్రాయేలు హమాస్ కింద బందీ అయినటువంటి ఇజ్రాయేలు విడుదల చేయబడ్డారు. వాళ్ళు వారి సొంత ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చారు. నేను మొన్న యూట్యూబ్ లో చూశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఆగదు. ఇది ఎలా ఉందనంటే యాకోబుకు ఏశావులకు జరుగుతున్న యుద్ధం అయి ఉన్నది. వీళ్ళు ఒకే తల్లికి పుట్టిన వారు, కానీ వారిద్దరి మధ్యలోనే యుద్ధం అయింది. అందులో యాకోబు ఏర్పరచబడిన వాడు, యాకోబు దేవుని చేత ప్రేమించబడిన వాడు. అదే ఏశావు అయితే దేవుని చేత ద్వేషించబడిన వాడు. ఏశావు ఎవరంటే ఇక్కడ ముస్లిమ్స్, యాకోబు ఎవరంటే యూదులై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి ఎట్లా బైబిల్ గ్రంథంలో పోరాటం ఉందో ఇప్పుడు ఇజ్రాయేల్ భూభాగంలో అదే పోరాటం జరుగుతుంది. విషయం ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికి ఇచ్చిన టెక్నాలజీ ఎవ్వరికీ లేదు. వీరి పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ పక్షంలో దేవుడు నిలబడుతున్నాడు. అందుకే ఒక్క దేశమైనా దేనికి భయపడతారు. మొన్న ఇరాన్ అధ్యక్షుడిని ఈ ముసాయిదా
చాలా సైలెంట్గా పోయి వేసేసింది. ఎవరికి తెలియదు, వేసిన దాంట్లో కూడా ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా పోయి ఇజ్రాయెల్ ముసాయిదా సీక్రెట్ ఏజెంట్స్ పోయి వేసి పడేసింది. ఎన్నో క్యాంపులను గాజా మీద ఇప్పుడు బలంగా దాడి చేస్తున్నాడు. కారణం ఏందో బిడ్డలారా మీరు గమనించండి. దేవుడు ఇక్కడ ఏమన్నా హత్యలకు తీస్తున్నాడా? దేవుడు ఎందుకు ఇలా ఇంత ఇంత యుద్ధాలు అసలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే అది దేవుడు నిర్ణయించిన ప్రణాళిక అయిందని. ఇజ్రాయేలు గాజాను కొడితేనే గాజా పక్కన ఉన్న యెరూషలేములో ఉన్న మందిరంకు దగ్గర అవుతారు. ఈ రెండింటి మధ్యలో గాజా ఉన్నది, అందుకే దాన్ని పోలికిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? ఈ మందిరము స్థలము వాళ్ళు ఆక్రమించుకోవాలా, ఈ మందిరంలోనే దీన్ని వడగొట్టి మళ్ళా యెహోవా మందిరం అక్కడ కట్టాలి. హల్లెలూయా. వీళ్ళు చేసే ప్రయత్నము, పోరాటం, యుద్ధాలు. అందుకే అది మా భూభాగమే, మేము బయటికి వెళ్ళిపోయినాం, మళ్ళీ వచ్చిన మాది మాకు ఈరి అంటే లేదు, ఇది మాదని వాళ్ళు అంటారు ఆక్రమించుకొని, ఇది మాది మాకు కావాలని వీళ్ళు అంటారు. కానీ ఎటు తిరిగి వీళ్ళ గోల్, ఇజ్రాయెల్ గోల్ ఏంది? ఇక్కడ మందిరం పడగొట్టాలా, కట్టాలి. ఈ మందిరాన్ని మన పరిశుద్ధ గ్రంథం ఏమంటే దీన్ని 4వ మందిరం అని అంటారు. మళ్ళీ మందిరం దగ్గర పోతే మళ్ళీ చాలా బిగ్ సబ్జెక్ట్ ఉంటుంది, అటుపోరు ఈ మందిరం దగ్గర. అందుకే పిల్లలారా, మీరు పొందుకుంటున్న వాక్యం ఏందో, ఇక్కడ బోధిస్తున్నటువంటి దేవుడి ఏందో, మీరు నిజమైన సేవకుల దగ్గర ఉందా లేదా అనేటువంటి గ్రహింపు మీకు రావాలి. గొప్ప గొప్ప మందిరాలలో, అందంగా నుంచి మందిరాలలో కాదు, వాక్యం కావాలి మనకు. హల్లెలూయా. సో దీనికోసం వాళ్ళు పోరాడుతున్నారు. విషయం ఏంటంటే మనము రక్షింపబడి పరలోక రాజ్యం పోయేదాకా ఇజ్రాయేలు ఈ ప్రాంతంలో మందిరం కట్టలేరు. ఆమేన్ చెప్తారా? కట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. నిజంగానే ఇజ్రాయేలును వీళ్ళు ఓడిస్తారు, ఆ మందిరాన్ని పడగొడతారు. 3 రోజులలోనే మళ్ళీ నూతన మందిరం కడతారట వాళ్ళు. అంత టెక్నాలజీ కట్టుకోవాలి. ఇక్కడున్న ఉమర్ మస్జిద్ను పడగొట్టేసి 3 రోజులలో మళ్ళీ 3 రోజులలో కట్టేటువంటి టెక్నాలజీ అది అన్ని తయారు రెడీగా చేసుకొని పెట్టుకున్నారు. ఇక ఎప్పుడు అది ఎందుకు? ఆ మందిరం కడితేనే కదా వారి మెస్సయ్య వచ్చేది, వారి మెస్సయ్య వస్తేనే కదా వాళ్ళు రక్షింపబడేది. ఒక దానికోసం వాళ్ళు గురి కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడి యొక్క వెలుగు ఇంకా ఇజ్రాయెల్ భూభాగానికి పోలా. ఆమేన్. అందుకే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేరు ఇప్పటికీ. ఇజ్రాయెల్ యేసుక్రీస్తుని నమ్మరు తెలుసా? కానీ వారికి వచ్చిన దేవుడే వాళ్ళ దేవుడే, మనకు కూడా అందరికీ దేవుడే అయినా కానీ వాళ్ళు త్రోసివేశారు. ఇప్పటికి యేసుక్రీస్తు దేవుడు అంటే నమ్ముతారు, యెహోవా దేవుడు అంటే నమ్ముతున్నారు. కానీ ఒక దినమున వాళ్ళు యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకోబోతున్నారు. అది మనం వెళ్ళిపోయిన తర్వాత. హల్లెలూయా. మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. అంతసేపు కనుక తెలుసుకో. అందుకే ఇప్పుడు ఏంటి అని అంటే దేవుడు ఆల్రెడీ ఇక్కడ ఆపాడు. ఇగో ఈ టైంలో మనం ఉన్నాం. ఇప్పుడు 1946 కానించి 50 వేసుకున్నాను. ఇప్పుడు ఒక 50 ఈ 75-80 సంవత్సరాలు అవుతుంది. ఆమేన్. 75-85 సంవత్సరాలు అవుతుంది రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత. అప్పుడే దేవుడి దూత దిగి వచ్చాడు, వీరినో ఈ భూభాగంలోకి తీసుకుపోయాడు, మనను రెండో రాకడలో ఆపి మనం రక్షించడానికి దూత ఉన్నాడు. హల్లెలూయా. అయితే వీరు వెళ్ళిందో మందిరం కట్టడానికి వెళ్ళారు. మనకో దేవుడు రక్షణ ఇస్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు మళ్ళా ఇజ్రాయేల్ భూభాగంలోనికి పోతాడు. దేవుని వెలుగు, దేవుని కృపావాక్యం ఎప్పుడు పోతారంటే మన ఎత్తబడుట అయిపోయినాక పోతుంది. ఆమె చెప్తారా? వాళ్ళు మందిరాన్ని కట్టడానికి రెడీ అయిపోతున్నారు. దేశాలు మొత్తం 3వ ప్రపంచ యుద్ధానికి రెడీ అయిపోతున్నారు. హల్లెలూయా. ఎక్కడ చూసినా భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలై ఉన్నాయి. ఈ రాకడ ఎందుకు కొరకు అనంటే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి. హల్లెలూయా. సో ఆ ప్రభు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. పరిస్థితులన్నీ సమకూర్చబడి రెడీగా ఉన్నాయి. అందుకే ఆయన రాకడకు సూచనలు ఏంటంటే భూకంపాలు వస్తాయి. ఆయన రాకడకు సూచనలు ఏంటంటే యుద్ధం ప్రకటించుకుంటారు. రాజ్యం ఎక్కి రాజ్యం లేస్తుంది.
ఆయన రాకడకు సూచన ఏంటంటే అంజూరపు చెట్టు చిగురిస్తుంది. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ ప్రజలే. ఇజ్రాయెల్ ప్రజలు సొంత భూభాగంలో బాగారు. ఇది బిగ్ లేఖనం నెరవేర్పు జరిగింది. మూడో ప్రపంచ యుద్ధానికి దేశాలన్నీ రెడీ అవుతున్నాయి. ఇది ఒక సూచనే. భూకంపాలు వస్తాయని చెప్పాడు. భూకంపాలు ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒక దేశంలో వస్తున్నాయి. మీరు యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. సో ఎక్కడ చూసినా భయంకర పరిస్థితులు. అంటే దీని అర్థమైంది, రెండవ రాకడ సమీపంగా ఉన్నది. రెండవ రాకడను తెలియపరచడం కోసమే ఈ దూత దిగి వచ్చాడు. హల్లెలూయా. రెండవ ప్రపంచ యుద్ధంలో దిగి వచ్చింది దూత యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను చూపించడానికి. ఆమేన్. అందుకే ఈ రోజు నీ దగ్గరికి వస్తున్న దూత ఆయన రాకడను చూపించడానికి వచ్చాడు. ఆ వాక్య సత్యం నీకు తెలవడానికి ఈ దూత వచ్చాడు. ఆమేన్. అందుకే మన రాకడ దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు మనల్ని తీసుకుపోబోతున్నాడు. హల్లెలూయా. సో ఈ దూత వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఒకటి కార్యం జరుగుతుంది. యూదులను సొంత భూభాగంలోనికి తీసుకుపోయాడు. హల్లెలూయా. ఈ దూతనే దేవుని రాకడకు సిద్ధపరిచి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోతున్నాడు. యేసుక్రీస్తు ఏ విధంగా వస్తాడంటే రెండవ రాకడలో ఆకాశ మేఘారుడై వస్తాడు. ఎలా వస్తాడు? ఆకాశ మేఘారుడై వస్తాడు. ఆయన ఎలా వస్తాడంటే చాలా రహస్యంగా వస్తాడని వాక్యం చెప్తుంది. జస్ట్ లైక్ దొంగ వలె వస్తాడు. ఆమేన్. దొంగ వలె వచ్చడం అంటే ఆయన వచ్చేది ఎవరికి అర్థం కాలేదు. దొంగ వచ్చేది ఎవరికి అర్థమైందా? ఇది ఎలాగుంటుంది అని అంటే ప్రియుడు తన ప్రియురాల్ని తీసుకుపోవడానికి వచ్చినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియురాలు గృహంలో ఇంట్లో కూర్చున్నది. నైట్ అర్ధరాత్రి ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఆయన ఆల్రెడీ చెప్పిండు వాక్యంలో, నేను అర్ధరాత్రి సమయంలో ఈ రాత్రి నీ ఇంట్లోకి వచ్చి నిన్ను తీసుకుపోతున్నా. సీక్రెట్ ఎవరికి చెప్పకు. హల్లెలూయా. తన ప్రేమ లెటర్ను పంపాడు. అదే మన బైబుల్. అదే రెండవ రాకడ వాక్యం. ఇంకో విధంగా చెప్పాలంటే దూత వచ్చి మనకు చెప్తున్న సత్యం. హల్లెలూయా. దూత వచ్చి మనం చెప్తున్న సత్యం ఏంటంటే దేవుడు నీ కోసం రాబోతున్నాడు. అందరి కోసం కాదు. నిన్ను మాత్రమే ప్రేమించాడు, నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు. నువ్వే ఏర్పాట్లో ఉన్నావు. అందుకోసమే నీకు లెటర్ వచ్చింది. ఆ లెటరు ఈ దూత తీసుకొచ్చాడు. అందుకే నీకు ఈ విషయాలు అర్థమవుతుంది. నువ్వు సీక్రెట్ గా నీ పోకడ సమీపం అయిపోయింది. నీ ప్రియుడు వచ్చి నిన్ను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడి ఉండు. పెళ్లి వస్త్రములు ధరించుకొని వధువు ఎలాగా ఉంటుందో అలాగ సిద్ధపడి ఉండు. ఈ రాత్రి రహస్యంగా మీ అమ్మకు తెలవకుండా, మీ నాన్నకు తెలవకుండా, అంటే మీరు భౌతికంగా ఆలోచించద్దు. పక్కన వాళ్ళకి ఎవరికి తెలవకుండా, హిందువులకు ఎవరికి తెలవకుండా, అన్యజనులకు ఎవరికి తెలవకుండా సిద్ధపడడం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మేము అట్టనే నిద్రపోతుంటారు. హల్లెలూయా. కానీ ఒక బుద్ధిగల కన్యక, 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు. వాళ్ళే పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. వాళ్ళే యేసుక్రీస్తు ప్రేమించిన ప్రియురాలై ఉన్నది. ఆ ప్రియురాల్ని తీసుకుపోవడానికే యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆ ప్రియురాలికి లెటర్ ఇవ్వడానికి ఈ దూత వచ్చాడు. హల్లెలూయా. ఈమెకు ఆల్రెడీ దూత వచ్చి చెప్పేశాడు, అమ్మగారు మీరు ఏర్పరచబడ్డారు, మీరు దేవుడి ప్రణాళికలో ఉన్నారు. ఆయన అందరినీ దాటిపోయాడు. నిన్నే ప్రేమించాడు. ఆయన ఎందుకు ప్రేమించిండో తెలియదు, కానీ నువ్వే ఆయన భార్యవాట, నువ్వే ఆయన ప్రియురాలవాట. నీకే ఆయన సీటు పక్కన సింహాసనం మీద కూర్చునే అధికారం ఉందట. నీవు మాత్రమే యోగ్యురాలవాట. నువ్వే ఆయన శరీరంలో శరీరమాట. నీవే ఆయన ఆత్మలో ఆత్మవాట. నీవు దేవుడి ముందు జ్ఞానంలో ఏర్పరచబడిన పెళ్లి కుమార్తె వాట. సిద్ధపడి ఉండమ్మా. నీ రాజు వస్తాడు, సీక్రెట్ గా వస్తాడు, నిన్ను తీసుకొని పోతాడు. మిగతా ప్రపంచానికి అది అర్థమే కాదు. హల్లెలూయా. ఆ లోపల తెల్లారిపోయినాక వాళ్ళు లేచి చూస్తారు, ఎటుపోయిందిమా లేదు, ఆల్రెడీ వచ్చేట్టు పెళ్లి కుమారుడు తీసుకుపోయాడు. హల్లెలూయా. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘారుడై మన పెళ్లి కుమారుడు వస్తాడు. గృహంలో నీ ఇంట్లో నువ్వు చాయ్ తాగుతుండవచ్చు, టిఫిన్ చేస్తూ ఉండవచ్చు, లేకపోతే పనికి పోతా ఉండవచ్చు, డ్రైవింగ్ చేస్తూ ఉండవచ్చు. నువ్వు ఎక్కడున్నా ఏర్పరచబడ్డ పెళ్లి కుమార్తెవు గనక హల్లెలూయా. ఒక శుభోదయాన 6 నుంచి 9 గంటల ప్రాంతములలో ఏర్పరచబడ్డటువంటి పెళ్లి కుమార్తె దేవుని సంఘము ఎవరికి కనిపించకుండా మాయమైపోబోతున్నది.
హల్లెలూయా. మధ్య ఆకాశంలో ఆయన మేఘం ధరించుకొని వస్తాడు. ఈ టైంలో దేవుని ఏర్పరచబడ్డ నువ్వు నేను భూమి మీద కనబడకుండా ఒక ఉదయంలో వెళ్ళిపోబోతున్నాం. అది ప్రభు వచ్చి మనల్ని తీసుకుపోతాయి. ఇక విడువబడిన వాళ్ళకు శ్రమలు, కష్టాలు, మూడో ప్రపంచ యుద్ధంలో నాశనమైపోవడాలు, ఆమె అగ్ని ఆగదు, పురుగు జావదట. అది మూడో ప్రపంచ యుద్ధమే. మొత్తం చెట్టు గిట్టు ఏది లేకుండా పూర్తిగా భూమి కాల్చివేయబడుతుంది. పురుగు ఉండదు, జంతువు ఉండదు, చెట్టు ఉండదు, చేమ ఉండదు. కొన్ని సంవత్సరాల మట్టుకు అసలు మొలకనే మొలకెత్తావు. అంతగా అగ్ని చేత ఈ భూమిని కడిగేయబడటంలో అది మూడో ప్రపంచ యుద్ధం. అంతకంటే ముందే మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి అన్య జనులకు వెళ్ళిన సువార్త ముగించబడుతుంది. అప్పుడు దేవుడు ఇక ఈ ఇజ్రాయేలు ఇదే దూత మళ్ళా ఈ ఇజ్రాయేల్ భూభాగంలోకి పోబోతున్నది. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తును నమ్ముతారు. వీళ్ళు నమ్ముతున్న సమయంలోనే ఇక్కడ మందిరం కట్టబడుతుంది. మనం పోయేదనక వాళ్ళ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, కానీ మందిరంలో ఆక్యుపై చేసుకోరు, వాళ్ళు కట్టలేదు. ఎందుకనంటే మన కోసమే ఇంకా అక్కడ దేవుడు ఆఫ్ చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకో ఎంతగా ప్రేమించాడో తెలుసా? నేను ఆ దేవుడి దూత వచ్చాడండి. ఆయనకు మన తోడుగానే ఉన్నాడు. ఇక బయట వచ్చే లోక శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అంత లిమిట్. దేవుడు మనకిచ్చే మహిమ ఏదైతే ఈ కష్టాలు, శ్రమలు వెన్న తగినవు కానే కాదు. మనకి ఈ లోకంలో డబ్బు ఇవ్వకపోవచ్చు, మహిమ అనే ఐశ్వర్యములు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఈ లోకమైన ఆస్తులు ఏది లేకపోవచ్చు, ఆయన భార్యగా అయ్యే వారిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. నీకుండే యోగ్యత, నీకున్న అర్హత, నీకున్న ధన సంపద, నీకున్న భాగ్యము, ఆ మహిమ ఐశ్వర్యం ఈ లోకంలో ఎవరికీ లేదు. ఈ లోకంలో ఎవరికీ లేదు. వీళ్ళందరూ ఒక రోజున నశించిపోయే వాళ్ళే. నువ్వు మాత్రము రేపు పరలోక రాజ్యానికి, స్వర్గలోకానికి పోతున్నాడు. అది దేవుడు తన ప్రేమ చేత మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఆయన ఏర్పాటు. మనం ఎన్నుకున్నాం ఆ దేవుడిని, మనం ప్రేమిస్తున్నాం ఆ దేవుడు. ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, రప్పించుకున్నాడు కనుక ఈ రోజు మనం నమ్ముతున్నాం. మన క్రియలు, మన భక్తి కాదు. మరి నీతిని బట్టి అంటే నేను నీతి కాదు, ఎవరు నీతి మంత్రులు లేడు. భక్తిని బట్టి కాదు, దేవుని ఏర్పాటును బట్టి. అందుకే ఇంకొక చోట ఒక భక్తుడు అన్నాడు, ఇప్పటి మట్టుకు నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ దేవుడు వాక్యం చెప్తుందంటే అసలు నువ్వు చెయ్యలే పాపం. పాపం చేసింది ఎవడంటే వాడు సైతాను గాడు. హల్లెలూయా. పాపం చేసింది ఎవడంటే అపవాది గాడు. ఆ అపవాది గాడు నీ లోపలికి వచ్చి నీ శరీరం ద్వారా పాపాలు చేపించి నరకానికి తీసుకుపోవాలని సాతాను ప్రయత్నం చేస్తే, ఇగో ఇక్కడ దేవుని దూత దిగి వచ్చి, నువ్వు పాపం చేయలేదు, నీలోనికి సాతాను వచ్చి పాపం చేసి పరలోక రాజ్యానికి పోకుండా అపవాదిగాడు చేశాడు, నేను వాడిని కాల్చి పడేసి నిన్ను పరిశుద్ధపరుస్తా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మట్టుకు నేను మందు తాగడం వల్ల చేసిన పాపం నేను చేయలే. అపవాదిగాడు వచ్చి నన్ను నరకంలో తీసుకుపోవాలని వాడు నా ద్వారా జరిగించాడు. ఈ పాపం నేను చేయలే, అది అపవాదిగాడు చేసిన పాపం. నేను ఏదైనా మిస్టేక్ చేశానా, నేను ఏదైనా తప్పు చేశానా, నేను ఎన్ని పాపాలు చేసినా నేను చేయాలని చేయలే. అపవాది వచ్చి నన్ను నరకానికి తీసుకుపోవాలని వాడు చేసిన పాపం అది. కానీ యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు నీ మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. ఈ బిడ్డ పాపం చేయలేదు. చేసింది ఎవడయ్యా అంటే సాతాను. హల్లెలూయా. ఈ బిడ్డ పాపం చేయలే. ఈ నా పెళ్లి కుమార్తె పాపం చేయలే. మరి చూపెట్టారు వాడు, పలానా రోజు అది చేసినా కదా, పలానా ఇది చేసినా కదా, ఆ తప్పు చేసినా కదా, ఈ తప్పు చేసిన. ఆ తప్పు ఈ తప్పు చేసింది నా పిల్లలు కాదు, సాయితాను గాడు చేశాడు. వాళ్ళను పడగొట్టి నశించబోవాలని చేశాడు. కానీ నేను భూమిపైకి వెళ్ళి వారి కోసం రక్తం కార్చాను. హల్లెలూయా. నేను వాళ్ళు చేసిన పాపాలకి రక్తం కార్చేసిన, వాళ్ళని అంగీకరించారు. ఇక వారిపైన పాపం ఎక్కడిది? ఆ పాపం ఏదన్నా ఉందంటే అది సాతానికి పడేయండి. హల్లెలూయా. ఆ పాపం ఏదన్నా ఉందంటే అది సాతాను మీదకి వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ ఉన్న మీరు ఏ ఒక్క పాపం చేయలేదు. యేసుక్రీస్తు నమ్ముకున్నాక రక్తం మీ పైన ఉన్నది. ఇది మీరు చేసిన పాపం కాదు. సాతాను గాడు వచ్చి మనల్ని నరకానికి తీసుకుపోవాలని చేసిన అది ప్లాన్. అలా నశింపజేద్దామని చూశాడు.
కానీ దేవుడు రక్తం గార్చాడు. ఆయన చెప్పాడు, ఇక నువ్వు పాపం చేయలేదు బిడ్డరా, మీరు ఎవరు చేయలేదు. యేసుక్రీస్తుని ఎప్పుడు నమ్ముకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించారో పాపములు సాతాను మీదకి వెళ్ళిపోయి, నువ్వు చేసిన నేను చేసిన పాపాలన్నీ ఆల్రెడీ సాతాను మీదకి దేవుడు పంపించేశాడు. ఆయన రక్తాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధపరిచేశాడు. హల్లెలూయా! ఇంత గొప్ప కార్యం దేవుడు మనకు జరిగించాడు. అందుకే మహిమ దేవుడికి స్తోత్రం, యేసయ్యకే మహిమ, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! ఆ వీడియో బంద్ అందరు లేచి నిలబడినట్టే ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. మిగతా